ఒకరి అదృష్టాన్ని ఇంకొకరి దురదృష్టంతో పోల్చకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. అందం ఉందని అహంకరించకు, ఆస్తులు ఉన్నాయని ఆనందించకు, వయసు ఉందని మిడిసిపడకు. ఇవి అన్నీ తాత్కాలికంగా మురిపించేవే, ఏవి శాశ్వతం కావు. ఒకని వల్ల ఇబ్బంది అని తెలుసుకున్నప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాలి, అంతేకాని మూర్ఖంగా ముందుకు వెళ్ళకూడదు. మన జీవిత ముఖ్యోద్దేశం ఇతరులకు సాయం చేయడమే. అలా చేయకపోతే కనీసం ఇతరులను బాధించకుండానైనా ఉండండి. ఎంత కష్టపడుతున్నావో చెప్పకు, ఎంత పని పూర్తయిందో చెప్పు. విమర్శించే వ్యక్తి దిగజారుతాడు, విశ్లేషించే వ్యక్తి ఎదుగుతాడు. మనిషి ఎప్పుడూ తనకు ఉన్న సంపదతో తృప్తిపడాలి, తనకు ఉన్న విజ్ఞానంతో తృప్తి పడకూడదు. తప్పు చేశారని ప్రతి ఒక్కరిని ద్వేషిస్తూ పోతే ప్రేమించడానికి ఎవ్వరూ మిగలరు. భయపెట్టే స్నేహితులు ఎంతమంది ఉన్నా ధైర్యం చెప్పే కృష్ణుడు లాంటి స్నేహితుడు ఒక్కడుంటే జీవితాన్నే గెలవవచ్చు. ప్రశాంతంగా బ్రతకాలి అంటే పనికిమాలినవి పట్టించుకునే తీరిక లేనంతగా పనుండాలి. బంధాలు ఎప్పుడూ స్వచ్ఛమైనవే, కానీ మనకి ఉన్న స్వార్థాలే వాటిని బలహీనపరుస్తాయి. మన జీవితంలో వచ్చే ప్రతిరోజు క్రితం రోజు కంటే కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు నేర్పిస్తుంది. చేసే చిన్న చిన్న తప్పుల వల్ల బంధాలు తెగవు, చూపించే నిర్లక్ష్యం వల్ల తెగిపోతాయి. ఏమైంది అని అడిగేవాళ్ళు, ఏమీ కాదులే అని చెప్పేవాళ్ళు ఒక్కరైనా ఉండాలి లైఫ్లో. బయట వారి దగ్గర మంచితనం పొందడం తప్పు కాదు, కానీ ఇంట్లో వారిని చులకనగా చూడడం తప్పు. అడుగు ముందుకు వేయగలిగితే దూరం అంటూ ఏమీ తెలియదు. చెమటను చిందించగలిగితే సాధ్యం కానిది కూడా ఏమీ లేదు. ఒక యుద్ధంలో వేలాది మందిని జయించడం కంటే తనను తాను జయించుకోవడమే గొప్ప విజయం. ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమని చూపిస్తాయి, కానీ కొన్ని బంధాలకి ఎంత ప్రేమని చూపించినా బాధనే మిగులుతుంది. నీపై దృష్టి పెట్టేవారు చాలామంది ఉండొచ్చు, కానీ నీ దృష్టి లక్ష్యం నుంచి ప్రక్కకు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీపైనే ఉంటుంది. మన ప్రవర్తన ఎదుటివారి ప్రవర్తన మీద ఆధారపడే రోజులివి. ఆలోచించి అడుగు వేయి నేస్తమా. కేవలం భగవంతుని ధ్యానిస్తూ చేసేది మాత్రమే తపస్సు కాదు, సత్ప్రవర్తన కూడా ఒక విధమైన తపస్సు వంటిదే. ధనం ఉన్నవారికి దానగుణం ఉండదు, దానగుణం ఉన్నవారికి తగినంత ధనం ఉండకపోవచ్చు. కోట్లల్లో తేలేవారు చాలామంది ఉంటారు, కానీ కోట్లను దేశం కోసం దానమిచ్చేవారు కొందరే ఉంటారు. నలుగురికి సాయం చేసే గుణం నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ నీ ఇంటికే వస్తాడు. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే ప్రతి విషయంలో సహనం చాలా ముఖ్యం. ఆశయం లేని జీవితం దీపం లేని ఇంటితో సమానం. చేయూతనివ్వని బంధాలకు చేరువై జీవితాన్ని బలి చేసుకోకు. చేయూతనిచ్చే బంధాలకు దూరమై మనసును బాధ పెట్టుకోకు. ప్రతీకారం చీడపురుగు లాంటిది, అది మెదడును తొలిచేస్తుంది, మనిషిలోని ఆలోచనా శక్తిని హరించి వేస్తుంది. అందుకే ప్రతీకార ధోరణి వీడండి. రాసిన రాతకి చేసే ప్రయత్నానికి మధ్య జరిగే యుద్ధమే జీవితం. ఒక వ్యక్తిని వేలెత్తి చూపే అధికారం మరొకరికి లేదు. ఇతరులను నిందించే ముందు మన వ్యక్తిత్వం గురించి ప్రశ్నించుకోవాలి. అబద్ధం వైపు జనాలు ఉంటే నిజం వైపు ఆ దేవుడు తప్పకుండా ఉంటాడు. హృదయంలో మాలిన్యం లేకుండా హాయిగా ఉండే జీవితం ఒక్క బాల్యం మాత్రమే. మనకున్న వాటితో తృప్తిగా ఉన్నప్పుడే జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. నీవు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. చిరునవ్వు అనేది ఎంత క్లిష్టమైన సమస్యనైనా తెరవగల తాళం చెవి. దానిని ఎప్పుడూ మీ దగ్గరే ఉంచుకోండి. మట్టిలో ఎన్ని మలిన పదార్థాలు ఉన్నా దానితో విగ్రహాలు చేసినప్పుడు వాటిని పూజిస్తారు.
అప్పుడు మట్టిని చూడరు, మీ ఇష్టదైవాన్నే చూస్తారు. అట్లే ప్రతి మనిషిలో మంచిని మాత్రమే చూడండి, చెడును కాదు. నీ వలన ఒక ఇల్లాలు బాధపడినా, నీ వలన ఒక్క ఆడది బాధపడినా, నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా ఆ శోకం నిన్ను మృత్యు రూపంలో కబలిస్తుంది. అందుకని ఆడవాళ్ళ జోలికి వెళ్ళవద్దు.